జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం మనందరి లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేసిన ఆంజన్ కుమార్ యాదవ్, తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణన ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. మత, కుల భేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని, అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని విమర్శించారు. అందరితో సత్సంబంధాలున్నాయి నాకు. ఎలక్షన్ రాజకీయం తర్వాత నా దగ్గరికి వస్తే నువ్వు ఏ పార్టీ అడిగేది లేదు. ఎవరు వచ్చినా ఏ పని చెప్పినా అందరి పనులు చేసినా కులమతాలకు అతీతంగా ఇక్కడ చర్చులు అభివృద్ధి కానీ, గుళ్ళ అభివృద్ధి కానీ, మసీదుల అభివృద్ధి కానీ అనేక నిధులు ఈ యొక్క జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ షేక్పేట మొదలుకొని ఫస్ట్ అయితే నాకు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఇక్కడ బిహెచ్ఎల్ షేర్లింగంపల్లి, కూకుట్పల్లి అల్వాల్ దాకుండే. అప్పుడైనా మేము అదే విధంగా తిరుగుతుంటే అక్కడ అన్ని నియోజకవర్గాలలో అంతే డెవలప్మెంట్ చేసినాం. గుళ్ళకు, గోపురాలకు, మస్జిదులకు, చర్చిలకు, కులమతాలకు అతీతంగా చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ రావడం చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఉండే అందరం కూడా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు పి జనార్దన్ రెడ్డి మొదలుకొని నేను కూడా ఇక రహమత్ నగర్, షేక్పేట్, కమ్యూనిటీ హాళ్ళు, హైటెన్షన్ వైర్లు, బోర్వెల్స్ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ. అందుకోసం మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలపరచడాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికి ఇచ్చినా కానీ సీనియారిటీ పట్టుకొని ఎవరు మన హైకమాండ్ ఈరోజు మా ప్రియతమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళందరికీ మేము పరిచయిస్తున్నాం. మేము కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ చేసి ఈరోజు బీసీలకు కులగణన జిస్కా జిత్నా ఆబాదీ ఉత్నా హిస్సేదారీ అని నినాదంతో చేసిన ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, రేవంత్ రెడ్డి గారి ఫ్లోటింగ్లో ఇంతకుముందు డిస్కషన్